హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే శాఖ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ వరకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినంత వరకు 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నా అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినంత వరకు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ నోటిఫికేషన్ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఫ్రెండ్స్, అండ్ వీడియోలోకి వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ వారికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకుంటే రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ గురించి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్టు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేసుకునే డేట్ చూసుకుంటే April 15, 2024 అంటే 4వ నెల 15వ తారీఖు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే మనమైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా క్లోజింగ్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ May 14, 5వ నెల 14వ తారీఖు 2024 నైట్ 11 గంటల 59 నిమిషాల వరకు అయితే మనకైతే టైం అయితే అవ్వడం జరిగింది. అంటే 1 month టైం అయితే మనకు అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, 30 days టైం అయితే అవ్వడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. అదేవిధంగా కరెక్షన్గా మీరు ఏదైనా నోటిఫికేషన్ అప్లై చేస్తున్న సమయంలోనే రాంగ్ ఎంటర్ చేసి ఉంటే మీరు అప్లై చేస్తారు కదా నోటిఫికేషన్లోని మీ యొక్క నేమ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫాదర్ని మీరైనా రాంగ్గా ఎంటర్ చేసి ఉంటే మాత్రం ఆ ఒక డీటెయిల్స్ అని చేంజ్ చేసుకోవడానికి మనకి కరెక్షన్ చేసుకోవడానికి పర్టికులర్గా 9 days టైం అయితే అవ్వడం జరిగింది. అది కూడా 15/5/2024 నుంచి 24/5/2024 అంటే May 15 నుంచి May 24 వరకు అయితే మనకి టైం అయితే ఇచ్చారు. అంటే 9 days టైం అయితే ఇచ్చారు. ఈ 9 days మనం ఎటువంటి మిస్టేక్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకొని ఫీజు పేమెంట్ చేయాల్సి. ఫ్రెండ్స్, ఎక్కడైతే కరెక్షన్ చేస్తున్నందుకు కాదు మీరు కరెక్షన్ చేసుకున్నందుకు దాన్ని పర్టికులర్గా ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది. మళ్ళీ మీరు ఎటువంటి ఫస్ట్ టైం అప్లై చేస్తున్నప్పుడు ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లై చేసుకొని మళ్ళీ రెండోసారి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి సంబంధించినంత వీడియో ఆల్రెడీ బిఫోర్ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది అయితే చూడండి, అక్కడ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్ అయితే లింక్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకోండి, ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ మాత్రం అప్లై చేయాలని చెప్పి అవ్వడం జరిగింది. అండ్ పోస్ట్ చూసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పే లెవెల్ చూసుకుంటే Level 3 శాలరీ అయితే అవ్వడం జరుగుతుంది. పే చూసుకుంటే 21,700 అంటే 21,700 రూపాయలు అయితే మీకు శాలరీ అయితే అవ్వడం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్స్ B1 అది స్టార్టింగ్ శాలరీ. ఫ్రెండ్స్, 21,700 అనేది మనకి శాలరీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది 46,000 వరకు. అంటే ఏజ్ అనేది చూసుకుంటే 18 to 28 years అయితే ఏజ్ అయితే అవ్వడం జరిగింది, ఏజ్ లిమిటేషన్. అండ్ వేకెన్సీ చూసుకుంటే 4,208 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి ఓన్లీ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన మాత్రమే. ఇంకా మనకి సబ్ ఇన్స్పెక్టర్ కూడా అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా చూసుకుంటే 10th క్లాస్ పాస్ అవ్వకుండా వెయిటింగ్ రిజల్ట్ గురించి వెయిట్ చేస్తూ ఏజ్కి 18 years కంప్లీట్ అయ్యి 10th క్లాస్ ప్రెజెంట్ రాస్తున్న ఎవరైతే ఓపెన్ 10th అలా రాస్తూ వెయిటింగ్ రిజల్ట్ గురించి వెయిట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళైతే ఎలిజిబుల్. ఫ్రెండ్స్, మీకైతే పక్కా కంపల్సరీగా మీరైతే రిజల్ట్ వచ్చి ఉండాలి, సర్టిఫికేట్ ఆన్ మీ హ్యాండ్లో ఉండాలి. ఫ్రెండ్స్, వాళ్ళకి మాత్రం నోటిఫికేషన్. అండ్ అదేవిధంగా ఇది ఒక ఎగ్జామినేషన్లోనే మీకైతే 1/3 మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్ కూడా అవ్వడం జరుగుతుంది కదా. SC/STకి 5 years, OBCకి 3 years అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాటి అట్లీస్ట్ 6 months కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్. ఎవరికైతే ఆల్రెడీ ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారో వాళ్ళకి 3 సంవత్సరాలు ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏజ్ గ్రూప్ ఇన్ ఇయర్స్ 18 to 20 years 1996 బిఫోర్ పుట్టిన వారికి అయితే UR అండ్ EWS కేటగిరీ అయితే ఇన్ఎలిజిబుల్. అండ్ అదేవిధంగా OBC నాన్ క్రిమినల్ అయితే 1993 బిఫోర్ ఎవరైతే బర్త్ అయ్యారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. SC/STలో 1991 బిఫోర్ ఎవరైనా బర్త్ అయ్యారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా 2006 ఆఫ్టర్ ఎవరైనా బర్త్ అయ్యారో వాళ్ళు కూడా నాన్ ఎలిజిబుల్. ఫ్రెండ్స్, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఆల్రెడీ 10th క్లాస్ అని చెప్పుకున్నాం కదా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అయితే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క కానిస్టేబుల్ పోస్ట్కి సంబంధించినంత వరకు మాత్రమే 10th క్లాస్. ఫ్రెండ్స్, మిగతా సబ్ ఇన్స్పెక్టర్ కంపల్సరీ ఇంటర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకోండి. క్యాండిడేట్ హ్యావ్ టు పే దిస్ ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీజ్. చూడండి, ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్. మీరు ఇక్కడ పే చేసిన అమౌంట్ కూడా మీకైతే రీఫండ్ అవ్వడం జరుగుతుంది. మీ ఎగ్జామ్లో తర్వాత ఫెయిల్ అయితే ఎగ్జామ్ అటెండ్ అయిన వరకు మాత్రమే రిఫండ్ అవుతుంది. ఎగ్జామ్ అటెండ్ అవ్వకుండా వరకు రిఫండ్ అయితే చేయడం జరగదు. ఫ్రెండ్స్, ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ బిలో సీరియల్ నెంబర్ 2లోని ఈ ఒక కేటగిరీస్ తప్పించి అవుట్ ఆఫ్ దిస్ ఫీజ్ 500 rupees అనేది ఇవ్వడం జరుగుతుంది. అమౌంట్ 400 rupees అనేవి రిఫండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు అంతే. SC/ST ఎక్స్ సర్వీస్ అండ్ ఫీమేల్ మైనారిటీస్ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తప్పించి మిగతా వాళ్ళకైతే 500 rupees అయితే ఫీజు పే చేయాలి. అంతే అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి అండ్ OBC వారికి అయితే ఫీజు అయితే అవ్వడం జరిగింది 500 rupees. ఈ 500 rupees పే చేసిన దాంట్లో మీకు రీఫండ్ అనేది 400. అది కూడా ఎగ్జామ్ అటెండ్ అయితేనే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయిన వాళ్ళకి అయితే 500 rupees 400 rupees అని రిఫండ్ చేయడం జరుగుతుంది. అంటే క్యాండిడేట్ బిలాంగ్స్ టు SC/ST ఎక్స్ సర్వీస్ అండ్ ఫీమేల్ మైనారిటీస్ ఎకనామిక్ బ్యాక్ క్లాసెస్ ఉన్నారు వాళ్ళకి 250 రూపాయలు అయితే ఫీజు పే చేయాల్సి 250 రూపాయలు అయితే రిఫండ్ అవుతుంది. అండ్ అప్పుడు CBT అది కూడా ఎగ్జామ్ రాస్తేనే, CBT ఎగ్జామ్ రాస్తేనే మాత్రమే అవుతుంది. ఫ్రెండ్స్, CBT ఎగ్జామ్ రాయిపోతే రాను. ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ CBT విల్ గెట్ రిఫండ్ దేర్ ఎగ్జామినేషన్.
ఎవరైతే సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తారో వాళ్ళకి మాత్రమే రిఫండ్ అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ అదేవిధంగా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది కంపల్సరీ మీ యొక్క డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు డౌట్స్ అని క్లారిఫై చేయడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన అయితే ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్కి అయితే 1600 మీటర్స్ రన్ అయితే 5 minutes 45 secondsలో అయితే రన్ చేయాలి. ఫీమేల్కి అయితే ఎటువంటి డేట్ అవ్వలేదు ఇక్కడ. అండ్ అదేవిధంగా 800 మీటర్స్ రన్ అయితే ఫీమేల్స్కి 3 minutes 40 seconds అయితే టైం అవ్వడం జరిగింది. లాంగ్ జంప్ మేల్కి 14 feet, ఫీమేల్కి 9 feet, హై జంప్ 4 feet, ఫీమేల్కి 3 feet అయితే ఇక్కడ టైం అయితే అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క చూసుకుంటే 3 feet చేసిన వాళ్ళకి అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పిఎంటీ చూసుకుంటే కేటగిరీ వైజ్గా ఇక్కడ యూఆర్ఎల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వరకు 18 centimeters మేల్కి 165 centimeters అయితే హైట్ ఉండాలి, ఫీమేల్ 157. అండ్ ఎస్సీ ఎస్టీ వారు అయితే 160 centimeters, ఫీమేల్స్కి 152. ఫర్ గ్రహాల్స్, గ్రోవ్స్, మార్తాస్, డోగ్రెస్ ఇవి ఇలా ఉన్నారు కదా స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు, వీళ్ళకైతే 163 centimeters హైట్ అయితే మేల్ ఉండాలి, ఫీమేల్కి 155. అండ్ చెస్ట్ చూడండి అన్ఎక్స్పెండెడ్ నార్మల్ ఉన్నప్పుడు 80 centimeters ఉండాలి, మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఎక్స్పెండ్ అయ్యేటప్పుడు 85 అంటే 5 centimeters అయితే ఇంక్రీజ్ అవ్వాలి. సేమ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి 76, ఎక్స్పెండ్ అయినప్పుడు 81.2. మిగతా స్పెషల్ కేటగిరీస్ ఉన్నారు వాళ్ళకైతే 80 to 85. ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్ 10th class సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు 10th class సర్టిఫికేట్ మీకు కంపల్సరీ మ్యాండేటరీ. ఫ్రెండ్ 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, మీ ఆధార్ కార్డ్ అండ్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అవన్నీ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. చూడండి అలాగే ఎలా అప్లై చేయాలని కూడా ఇక్కడ ఉండడం జరిగింది మనకు అవుట్ అప్లై అని చెప్పి. ఇక్కడ చూసుకుని స్కానర్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఫోటో, మీ కలర్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్, పే స్కేల్ లెవెల్ 3, 21,700 రూపీస్ శాలరీ అయితే అవ్వడం జరుగుతుంది. 10th పాస్ అయిన అభ్యర్థులకి నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది మళ్ళీ. అండ్ పోస్ట్ ర్యాంక్ చూసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ చూసుకోండి ఫ్రెండ్స్, యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వైజ్ అయితే అవ్వడం జరిగింది. టోటల్గా మేల్స్కి అయితే 3,547 పోస్టులు అయితే కేటాయించారు. అదేవిధంగా ఫీమేల్కి చూసుకుంటే 637 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మేల్ ఉంటారు కదా వాళ్ళకి 10% 420 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ చూసుకోండి యూఆర్కి 1,450 ఖాళీలు కేటాయించడం జరిగింది. ఎస్సీకి 536, ఎస్టీకి 268 ఖాళీలు, ఓబీసీ వారికి 966 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ వారికి 357. టోటల్గా 3,577 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఇది ఒక కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి. అదేవిధంగా ఫీమేల్లో చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 256, ఎస్సీ వారికి 95, ఎస్టీకి 47, ఓబీసీకి 170, ఈడబ్ల్యూఎస్కి 63 ఖాళీలు కేటాయించడం జరిగింది. టోటల్గా 630 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి.